మన భారతదేశంలో ఎంతో పవిత్రంగా భక్తిభావంతో జరుపుకునే పండుగలలో ఒకటి శ్రీరామనవమి. ఈరోజు భగవంతుడైన శ్రీరాముడు భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు ఈ పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు. కానీ మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? ఆ రోజున రాముడు మరియు సీతమ్మ వారి కళ్యాణం ఎందుకు జరుపుతారు? ఆ రోజు మనం చేసే పూజలు, నైవేద్యాలు ఏమిటి? ఈ రోజు మనం ఈ ప్రశ్నలకు సంబంధించిన పూర్తి కథను తెలుసుకుందాం. అయోధ్య అనే రాజ్యంలో దశరథ మహారాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. కాని దశరథ మహారాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుకే ఆయన మహర్షుల సలహా మేరకు పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. ఆ యాగం ముగిసిన తర్వాత యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఒక పవిత్రమైన పాయసం పాత్రను దశరథునికి ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇచ్చాడు. కొంతకాలానికి కౌసల్యదేవికి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ కారణంగా ఆ రోజు శ్రీరామనవమిగా పండుగగా జరుపుకుంటారు. భూమిపై ఆ సమయంలో రాక్షసుల అఘాయిత్యాలు చాలా పెరిగిపోయాయి. ప్రత్యేకంగా రావణ అనే రాక్షసరాజు తన తపస్సుతో గొప్ప వరాలు పొంది దేవతలందర్నీ ఇబ్బంది పెట్టేవాడు. అందుకే దేవతలందరూ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు, నేను భూమిపై మనుష్య రూపంలో జన్మించి రావణుణ్ణి సంహరిస్తాను అని వరమిచ్చాడు. అలా మహావిష్ణువు అవతారంగా శ్రీరాముడు జన్మించాడు. మిథిలా రాజ్యం రాజు జనక ఒకరోజు ఆయన యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నప్పుడు భూమిలో నుండి ఒక దివ్యమైన బాలిక బయటపడింది. ఆ బాలికనే సీత. అందుకే ఆమెను భూమిపుత్రిక అని కూడా అంటారు. జనక మహారాజు ఆమెను ఎంతో ప్రేమగా పెంచాడు. సీత పెద్దయ్యాక జనక మహారాజు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కాని ఒక ప్రత్యేకమైన పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటంటే, శివుడి మహాధనస్సును ఎత్తి దానిపై తాడు కట్టగలిగిన వారే సీతను వివాహం చేసుకోవాలి. ఆ ధనస్సు చాలా భారీగా ఉండేది. ఎంతోమంది రాజులు ప్రయత్నించారు, కాని ఎవ్వరూ దానిని కదిలించలేకపోయారు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షితో కలిసి శ్రీరాముడు అక్కడికి వచ్చాడు. రాముడు ఆ ధనస్సును సులభంగా ఎత్తి తాడు కట్టటానికి ప్రయత్నించగానే ఆ ధనస్సు విరిగిపోయింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జనక మహారాజు ఎంతో ఆనందంతో సీతను శ్రీరాముడికి వివాహం చేశాడు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజునే రామసీత కళ్యాణాన్ని ప్రతీకాత్మకంగా జరుపుతారు. దీని వెనుక భావం ఏమిటంటే, రాముడు ధర్మానికి ప్రతీక, సీత పవిత్రతకు ప్రతీక. ఈ ఇద్దరి వివాహం ధర్మం మరియు పవిత్రత కలయికగా భావిస్తారు. అందుకే ఆలయాలలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు? ఈరోజు భక్తులు చాలా పవిత్రంగా పూజలు చేస్తారు. ఉదయం స్నానం చేసి ఇంట్లో రాముడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరిస్తారు. ఆ తరువాత రామాయణ పారాయణం, భజనలు, రామనామ స్మరణ ఇలా భక్తితో గడుపుతారు. చాలా ఆలయాలలో సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. భక్తులు వేల సంఖ్యలో వచ్చి ఆ కళ్యాణాన్ని చూస్తారు. శ్రీరామనవమి నైవేద్యాలు. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని ప్రసాదాలు తయారు చేస్తారు. అందులో ముఖ్యమైనవి పానకం, వడపప్పు, చలిమిడి పానకం, బెల్లం, నీరు, మిరియాల పొడి, ఏలకులతో తయారు చేస్తారు. ఇది శరీరానికి చల్లదనమిస్తుంది. వడపప్పు పచ్చపప్పును నానబెట్టి కొబ్బరి, మామిడి ముక్కలతో కలిపి తయారు చేస్తారు. ఇది చాలా పవిత్రమైన నైవేద్యంగా భావిస్తారు. చెలిమిడి బియ్యం పిండి మరియు బెల్లంతో తయారు చేసే మధురమైన ప్రసాదం. ఈ ప్రసాదాలను దాలను శ్రీరాముడికి సమర్పించి భక్తులకు పంచుతారు. శ్రీరామనవమి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. శ్రీరాముడు ధర్మం, నిజాయితీ, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రజల పట్ల ప్రేమే
ప్రేమ ఇలాంటి విలువలను మనకు నేర్పించాడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని అంటారు. అందుకే ప్రతి సంవత్సరం మనం శ్రీరామనవమి పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటాం. ఆ రోజు శ్రీరాముణ్ణి భక్తితో పూజించి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటాం. శ్రీరాముడి ఆశీస్సులతో మన జీవితాలు ధర్మ మార్గంలో నడవాలని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్.